సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా, మామూలుగా చూసుకుంటే మాట మనిషిని నొప్పిస్తదనమాట. ఏ టాపిక్ తీసుకున్నా మాట మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఇద్దరం డిస్కషన్ చేయాలి అన్నా మనం చెప్పే మాటలతోనే అట్రాక్ట్ అవ్వడము, మనకి బ్యాడ్ కామెంట్స్ రావడం, లేకపోతే మనల్ని అసలు వీళ్ళు పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఆధారపడేది ఒక మాట మీదే ఉంటుందమ్మా. సో అంటే అప్పుడు మనం నలుగురిలో అయినా సరే, నలుగురిలోకి వెళ్తే మంచిగా మాట్లాడు అంటారు. నలుగురిలో కాదు, ఇద్దరితో, నువ్వు నెక్స్ట్ తోటి ఎదురు ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడితే చాలు. నలుగురితో తర్వాత కథ. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు? మాట అనేది ఎప్పుడైనా సరే సందర్భానుసారంగా ఉండాలండి. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. నేను చెప్పదలుచుకున్న మాట ఇప్పుడు సరి అయిన సందర్భమా, మీరు నేను చెప్పే మాటను మీరు వినే పరిస్థితిలో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో నోటుకొచ్చిన మాట నాకు ఇప్పుడు తోచింది నేను ఇప్పుడే చెప్పేస్తాను అనే దానికి అర్థం లేదండి. సో కొంతమంది అంటారు ఎప్పుడప్పుడు చెప్పేస్తే మంచిగుంటుంది, సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకోవాలి. సో మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట వల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతాయి. పొరపాటున అంటారు కదా, నోరు జారితే తీసుకోలేము, కాలు జారితే తీసుకోగలమేమో, కానీ నోరు ఒక మాట అయిన తర్వాత, నేను అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అదేంటి, పళ్ళు మన నాలుకలో చుట్టూ ఉన్న పళ్ళు అడిగాయట. నాలుక అడిగిందంట, మీరు ప్రతి ఒక్కటి నాకు చక్కగా నమిలి రుచి చూపిస్తున్నారు, నా పని ఏం లేదు, ఉట్టిగా మింగేస్తున్నాను, మరి మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు కదా, ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగిందట నాలుక. ఏం లేదు, నువ్వు మాకేం హెల్ప్ చేయకు, నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకో. ఎప్పుడైనా మీరు ఆ నాలుక నుంచి మాట వచ్చిందంటే 32 పళ్ళు రాలగొడతానంటారు, మాకు పళ్ళు రాలగొట్టించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పిందట. బాగుంది. అట్లాగనమాట. సో నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిందంటే నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకో కదా, మేము బాగా నమిలి పెడుతున్నాము, నువ్వు ఉట్టికి ఏం చేస్తున్నావు, నాలుక మీద వేసుకొని చక్కగా రుచి చూసి మింగేస్తున్నావు. నీ మాట వల్ల నువ్వు పొరపాటున ఒక మాట మాట్లాడితే నీ నాలుక తెగ్గొస్తాను అన్నారు ఫస్ట్, అది తర్వాత పళ్ళు రాలగొడతానంటాడు. నువ్వు మాట్లాడిన దానికి నా పెళ్ళి ఎందుకు రాలగొట్టించుకోవాలి, అందుకని మాకు నువ్వు అదొక్క సాయం చేయమని చెప్పారంట. సో అందుకని మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అట్లాగే ఒక రాజుగారు ఏం చేశారట, ఒక దోషి అన్నమాట, అన్ని తప్పులు చేశాడు, నిరూపించుకున్నారు. సో ఇతనికి ఉరిశిక్ష చేయమని చెప్పారు. ఉరిశిక్ష చేయమంటే ఇక ఆ తాడు లాగే అతను ఇక లాస్ట్ మినిట్ తాడు లాగాడు. తాడు లాగితే అన్ఫార్చునేట్గా ఆ తాడు ఏమైందంటే మధ్యలో తెగిపోయింది తాడు. అతనికి ఊరి పడలేదు. ఊరి పడకపోతే పొయ్యి రాజుగారు ఇలా ఊరి పడలేదు, మరి ఏం చేయమంటే ఇది మాదే తప్పు, తాడు మరి మేము చూసుకోలేదు అన్నారట. అప్పుడు రాజుగారు అనుకున్నారట, ఏమో దైవ సంకల్పం ఇలా ఉందేమో, ఒకవేళ ఇతన్ని నేను తప్పుగా ఉరితీస్తున్నాను అని, ఒక నిర్దోషిని, తప్పు చేయని వాడిని నేను ఉరితీస్తున్నానేమో, అందుకని దేవుడు తప్పించాడేమో, ఇక వదిలేద్దాం ఇతన్ని అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. సో చెప్పబోతున్నాడు, సరే వదిలేసిన బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, లైఫ్లో ఇంకోసారి తప్పులు చేయకు అనబోతుంటే ఆ నోరు ఉంది కదా, అతను అంటాడట, వాడు తప్పించుకున్నాడు, ఏంటి మీ రాజ్యంలో కనీసం తాళ్ళు కూడా సరిగ్గా పెనలేరా, ఎవరు తాళ్ళు పెనలేని వాళ్ళ నువ్వేం రాజ్యం ఉన్నాయా, నువ్వేం రాజ్యం వెళ్తావు, మీ రాజ్యంలో అసలు తాళ్ళు పెనే వాళ్ళే లేరు, సరిగ్గా ఊరేస్తే ఎట్లుండాలి, ఒక్కసారి తలకాయ పడిపోవాల లోపల అన్నాడట. నోరు మరి ఏమైంది అప్పుడు, అతనేదో అనుకున్నాడు, సరే నా తప్పో ఒప్పో ఏదో భగవంతుడి ఏదో ఆజ్ఞ ప్రకారం నేనేమని తను తప్పించుకున్నాడేమో, సరే వదిలేద్దాం అనుకుంటే నోరేమైంది, ఇదేనా నీ రాజ్యము అని రాజునే అన్నాడు. ఏం చేశాడు, ఆగు ఒక్క నిమిషం నా రాజ్యం ఏంటో చూపిస్తానని తాడు కరెక్ట్గా పేని ఊరేసాడు. నోరేమైంది మరి. సో మంచి చెయ్యబోయే వాళ్ళు కూడా మన మాట వల్ల చెయ్యరండి. సో మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు తెలియని విషయాలు ఒకరిని మనం మాట్లాడకూడదండి. అంటే కొన్ని విషయాలు తెలిసినా కూడా కొన్ని మాట్లాడకుండా ఉండడమే మంచిది. సో తెలిసి తెలియకుండా మాట్లాడి ఎదుటి వాళ్ళని మనము బాధ పెడితే మనకు వచ్చేది ఏమి లేదండి. మనకేమొస్తుంది చెప్పండి. కొందరు ఉంటారు ముందర ఒక మాట వెనకొక మాట, మనం ముందర ఎంత బాగుండి వెనకాల మనం ఊహించని రీతిలో మాట్లాడి మళ్ళీ వాళ్ళ మొహాలు చూడాలంటే ఎట్లా చూస్తారన్నది ఇంకిత జ్ఞానం. అంటే అన్నారండి, అన్న వాళ్ళకి గుర్తుండదు కదా, ఎప్పుడైనా మాట అన్న వాళ్ళకి గుర్తుండదు, అనిపించుకున్న వాళ్ళకే ఉంటుంది బాధ. అంటే అది వాళ్ళకి అలవాటే అనడం, అది నోటికి ఏదొస్తే అది మాట్లాడాలి. పాత పడిపోయింది, కొత్త కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట,
ఇది అవసరమా అనేది మాట్లాడాలి. నా మాట వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా, నాకు తెలిసి మాట్లాడుతున్నానా, తెలియక మాట్లాడుతున్నానా, నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి అనేది కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పిన దాంట్లో వాడి మాట వల్లే కదా మళ్ళీ పోయాడు, మళ్ళీ ఉరికమ్మం ఎక్కాడు. అదే రాజుగారు ఏదో నా తప్పో తెలియకో, నా బుద్ధి తక్కువై నేను తప్పులు చేశాను, ఇంకోసారి చేయను, క్షమించండి, నన్ను వదిలేశారు అని కాళ్ళకు దండం పెట్టిపోవాలా? వెళ్ళేటప్పుడు నువ్వేం రాజువయ్యా, అవి కూడా అంటే చేశాడు, మరి ఆ మాటే కదా మాట్లాడింది. సో అందుకని మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ మాట మాట్లాడేదంటే ఎలా ఉండాలంటే, చేసినా కూడా నేను చేస్తాను అనే మాట ఉండాలన్నమాట. నేను చేస్తానో తెలీదో తర్వాత సంగతి, నీకేం భయపడకు, నీకు నీ హెల్ప్ కావాలి కదా, నేను చేస్తాను, ఆగు అని చెప్పండి. మీరు మాటే కదా ధైర్యం. తర్వాత సరే నువ్వు చేయలేకపోతే, అయ్యో నేను ఆ రోజు ఏదో మాట ఇచ్చాను, నువ్వు బాధలో ఉన్నావు, నేను చేయలేకపోయాను, అది వేరే. ఆ మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికి ఏదో నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కొంతమంది వాగుతారండి, అసలు అర్థం పర్థం ఏమీ లేకుండా మాట్లాడతారు. ఇట్లాగే ఒకసారి ఒక 2 సంవత్సరాల కిందట ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఒక అమ్మాయి 7-8 years అమ్మాయి బర్త్డే అయింది. వాళ్ళ మదర్ చాలా గ్రాండ్గా చేసింది. ఓన్లీ మాకు తెలిసిన వాళ్ళని పిలిచింది. సో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ అమ్మాయి. అయితే అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఆమెకు హస్బెండ్ లేడు, వదిలేసాడు. ఈవిడేం చేసిందంటే, చిన్న పాప కదా ఇప్పుడే చెప్పడం ఎందుకు అని తర్వాత చెప్దామని చెప్పి ఊరికేనే చెప్పలేదు. మీ డాడీ ఎక్కడున్నారు అంటే, ఎప్పుడు కూడా తండ్రి ఏదో దుబాయ్లో ఉన్నాడో పని చేసుకుంటున్నాడు అని షీ యూజ్డ్ టు టెల్. సో ఒక అమ్మాయి ఏం చేసింది, ఈమెకు తెలుసు. అయితే ఎవరో వచ్చి మీ డాడీ రాలేదా ఫంక్షన్కి అని ఎవరో అడిగారు. అంటే వాళ్ళకి నిజంగా తెలియదు పాపం. వాళ్ళ నాన్న, ఈ అమ్మాయికి ఎందుకు తెలుసు, వాళ్ళ నాన్న లేడు, ఎప్పుడో వదిలేశాడని చెప్పిందండి. మాట కదా అదే. వాళ్ళ తల్లికి తెలియదా ఎప్పుడు చెప్పాలి వాళ్ళ కూతురుకు అనేసి? మాట. ఆ మాట వల్ల ఎంత ప్రమాదం జరిగింది చెప్పండి. అలాంటి చెప్పే సందర్భమా? అందరు అడిగా అదేంటి అలా చెప్ప, ఏమో నాకేం తెలుసు, చెప్పా అందరికి తెలుసు, నేను అందరికి తెలిసింది, ఆమెకి ఇంతవరకు తెలియకుంటుందా, అందుకని నేను చెప్పేశా. నోరు టప్ అని కొట్టాలి అట్లాంటప్పుడు, మాట్లాడేటప్పుడు అలాంటి నోరు మాట్లాడే వాళ్ళని. ఆ అమ్మాయి ఆ రోజు ఫంక్షన్ అంతా పాడైపోయి ఏడుసు, అదేంటి నాకు నాన్నలేడా అని పెద్ద గొడవ చేసేసి ఏడ్చేసి పార్టీ మొత్తం పాడైపోయిందండి. ఒకటే మాట, ఒక్క మాట మాట్లాడినందుకు. అవును నాకు తెలిసింది నేను చెప్పేశాను, రేపొద్దున తెలీదా, నీకెందుకు, రేపొద్దున చెప్తుందో చెప్పదో, తల్లిదే కదా బాధ్యత, నీకెందుకు. అందుకని ఎప్పుడైనా సరే అండి మాట మాత్రం చాలా జాగ్రత్తగా మనం లైఫ్లో ఎవరితోనైనా మాట మాట్లాడితే ఎలా ఉండాలంటే, మీకు నా మీద ఎంత కోపం ఉన్నా కూడా నేను మాటే మాట్లాడకు, ఆ కోపం పోయేసి నాకు మీరు హెల్ప్ చేసేలాగా ఉండాలి. అది మాట. నిజంగా అటు చూస్తే మాట వల్ల వాడి ప్రాణం పోగొట్టుకున్నాడా, ఇటు చూస్తే మంచిగా అందరూ నవ్వుతూ ఉన్న సెలబ్రేషన్ లో చిచ్చు పెట్టడం. ఇదే నిజంగా మాటకి అంత శక్తి పవర్ ఉంటుంది. మాట అనేది చాలా జాగ్రత్తగా ఆచి తూచి, బంగారం ఎలా చెప్తే ఒక గ్రాము కాదు ఒక చిన్న అదేమంటారు, ఒక చిన్న ఏదైనా కూడా ఎలా ఛార్జ్ చేస్తారు, సో అలాగా ఈ మాట నేను మాట్లాడుతున్నాను దీనికి ఛార్జ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. బాగున్నది, మాతో క్లోజ్ ఉన్నది, సడన్ గా మాతో మాట్లాడడం మానేసింది అంటే మీ మాటల వల్ల అనేది గుర్తుంచుకోవాలి. అంతే మరి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.